హలో హాయ్ అందరు ఎలా ఉన్నారండి? నమస్తే. మేము అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. కూతురు వదిన వాళ్ళ ఇంటికి ఆమె వెళ్తున్నాము. పత్తికొండలో ఉంటుంది, వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. రెడీ అయ్యాము, ఇంకొక 10 minutes స్టార్ట్ అవుతాము. ఒక 2 days ఉండి రావాలనుకుంటున్నాము. హాలిడేస్ కదా, ఆమె చాలా ఎక్కువ రండి రండి అని చాలా రిక్వెస్ట్ చేస్తాను, భంగపోతుంది. ఇప్పుడు వెళ్తాము. మేము ఇక్కడ స్పీకర్ ఆన్ చేసాము, వాయిస్ వస్తుంది అనుకుంటున్నాము. అది రావడం లేదు, ఆ తర్వాత చూసుకున్నాము. మేము అక్కడ 4కి స్టార్ట్ అయ్యామండి. మా అక్క కొడుకుని మా బాబుని చూపిస్తున్నాను. ఇప్పుడు గేమ్స్ ఆడుతూనే ఉంటాడండి. ఫ్రీ ఫైర్ గేమ్ అంటుంది, ఆడుతూనే ఉంటాడు వీడు. 10th క్లాస్ కంప్లీట్ అయి ఇప్పుడు ఇంటర్కి వెళ్తున్నాడు. ఇప్పుడే భోజనం చేసాము, రెడీ అయ్యాము అందరము. ఈమె మా చెల్లెల కూతురు. ఎలా కూర్చొని చూడు. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? ఎయిత్ క్లాస్ చదువుతున్నావా? ఈ అమ్మ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. ఇప్పుడు 9th కదా ప్రమోట్ అయ్యేది? అవును, 9th ప్రమోట్ అవుతుంది ఇప్పుడు ఏమో నెక్స్ట్ హాలిడేస్ తర్వాత. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము, స్టెప్స్ దిగేసి వెళ్తున్నాము. బయలుదేరుతున్నాము. స్పీకర్ ఆన్ కావడం లేదండి. బయలుదేరుతున్నాము, వెళ్తున్నాము. అక్క ముందు వెళ్తుంది. ఒక 20 అడుగులు వేస్తేనే వస్తుందండి. డిస్టెన్స్ దగ్గరగానే ఉంది రోడ్డుకి. అక్కడి నుంచి ఆటోలో వెళ్ళాము. మా అక్క పిల్లలు, మా పిల్లలు షాప్లో కొనుక్కుంటున్నారు స్నాక్స్. ఆటోలో వెళ్ళాము బస్ స్టాండ్కి. అమ్మ వాళ్ళ నుంచి బస్ స్టాండ్కి 10 రూపీస్ పడుతుంది. గుర్తు నుంచి పత్తికొండకి 1 hour అండి. బస్సులో వెళ్ళాము. ముందు కారు వేసుకోలేదు. మా బాబు, చిన్న బాబుకి నిద్ర వచ్చేస్తుంది. పెద్ద బాబుకు బస్సు చేరిన అంటే పట్టదు, వాంటింగ్ సెన్సేషన్లో ఉన్నాడు. కార్లో అయితే బాగా కూర్చొనిస్తాడండి. ఇప్పుడే పత్తికొండలో దిగాము. బస్ స్టాండ్ అది. వర్షం వస్తుంది ఫుల్గా, తగ్గేసింది అప్పుడప్పుడే. తగ్గినాక మా వదిన కూతురు మా కోసం ఆటో తీసుకొని వచ్చిందండి. రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాము. వదిన పైన చూస్తుంది. వెళ్తున్నాం లోపలికి. వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లోనే ఉండేది. మా అమ్మలాగా అమ్మ వాళ్ళ ఇల్లు ఎలా పైన ఉందో ఫస్ట్ ఫ్లోర్లో వీళ్ళ ఇల్లు అలానే ఉంది. మొక్కలన్నీ బాగున్నాయి, పెంచుతున్నారు. లోపలికి వెళ్తున్నాం. మా వదిన చూపిస్తానని చూడ. ఏమే వదిన? మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, చాలా ఫ్రీగా ఉంటుందండి. బాగా కలిసిపోతుంది ఆమె. చాలా మంచిదిగానండి. అన్ని విషయాల్లో హెల్పింగ్ నేచర్ కానీ చాలా ఉంది ఈమెకి. వీళ్ళప్పుడే కూర్చొని సరే బాబు, అందుకే అండర్స్టాండింగ్ బాగుంది మాకు. ఎప్పుడు కలిసిమెలిసి ఫ్రీగానే ఉంటాం మేము. వాళ్ళ పాప చాలా మంచి. అలా తీసాను వీడియో, ఒకసారి చూస్తానని. ఇంకా టెర్రస్ పైకి ఎక్కి వీడియోస్ అలా తీసుకుంటున్నాము. సన్సెట్ని ఎంజాయ్ చేస్తున్నాం మేము. చూపిస్తా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చూపిస్తున్నా వీళ్ళే అక్క పిల్లలు, మా చెల్లెల పిల్లలు. వీళ్ళు నేను తీసాను, పెడతాను. మా చిన్నోడు హాయ్ చెప్తున్నాడు. చేదో ఉంటే తీసుకొని వచ్చి పైన వస్తుంది. సన్సెట్ చూడండి ఎంత అందంగా ఉందో. వీళ్ళ టెర్రస్ పైకి వ్యూ చాలా బాగుంది, చాలా అందంగా ఉందండి. చూసారా, చాలా బాగుంది.
మళ్ళీ నెక్స్ట్ వీడియో